హాయ్ గైస్, వెల్కమ్ టు యువర్స్ తెలుగు ట్రేడర్ వైటీటీ. గైస్, ఈరోజు చెప్పబోయే ప్రీమియం స్ట్రాటజీ వచ్చేసి మీరు ఏ ఇండెక్స్లోనే యూజ్ చేసుకోవచ్చు. అండ్ టైం ఫ్రేమ్ వచ్చేసి 5 minutes. అండ్ ఈ స్ట్రాటజీలో మనం ఏ ఇండికేటర్స్ యూజ్ చేయము. ప్రజెంట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నది వచ్చేసి నిఫ్టీ ఫీచర్స్లో మీరు ఏ ఇండెక్స్లోనే యూజ్ చేసుకోవచ్చు. అండ్ నేను ఇప్పుడు ట్రేడింగ్ వ్యూలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీరు ఏ బ్రోకరేజ్ అకౌంట్లో అయినా ఈ స్ట్రాటజీని యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇంకా లేట్ చేయకుండా మనం డైరెక్ట్గా స్ట్రాటజీలోకి వెళ్ళిపోదాం. మన ఛానల్కి సంబంధించిన స్ట్రాటజీస్ ఉన్నాయి కదా, ఎవరైతే జాయిన్ బటన్ క్లిక్ చేస్తారో ఈ జాయిన్ బటన్ క్లిక్ చేసిన వారికి ఇక్కడ చూడండి 25 ప్రీమియం స్టడీస్ అవైలబుల్ ఉన్నాయి. ఇంతకుముందే మీకు చెప్పాను కదా గైస్, ఇది వచ్చేసి ఇండెక్స్ చార్ట్ అవసరం లేకుండా బ్యాంక్ నిఫ్టీ ఆర్ నిఫ్టీ ఉంది కదా, ఆ ఇండెక్స్ చార్ట్ అవసరం లేకుండా డైరెక్ట్గా మనము ఆప్షన్ ప్రీమియమ్స్లో బై సెల్ చేసే స్ట్రాటజీ అనమాట. డైరెక్ట్గా మనం బై చేసే స్ట్రాటజీ అనమాట. ఓకే, ఇది వచ్చేసి ఆప్షన్ బయింగ్ ప్రీమియం స్ట్రాటజీ. ఓకే, దాని తర్వాత ఇక్కడ చూడండి గైస్, టాప్ సీక్రెట్ పుల్ బ్యాక్ స్ట్రాటజీ అనమాట. దాని తర్వాత యూని డైరెక్షనల్ ట్రేడింగ్ స్ట్రాటజీ. దాని తర్వాత ఇది వచ్చేసి కుంభస్థలం బద్దలు కొట్టే ట్రేడింగ్ స్ట్రాటజీ. ఈ స్ట్రాటజీకి ఈ నేమ్ ఎందుకు పెట్టామో ఈ స్ట్రాటజీ చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది. అండ్ దాని తర్వాత ఇక్కడ చూడండి గైస్, ఫిక్స్డ్ రేంజ్ వాల్యూ ప్రొఫైల్ స్ట్రాటజీ, అల్టిమేట్ యూనిక్ 30-minute స్ట్రాటజీ, కాంబో స్ట్రాటజీ ఫర్ ఆల్ ఇండెక్స్, వోల్టైలిటీ ఆర్ కన్సల్టేషన్ స్ట్రాటజీ. దాని తర్వాత బెస్ట్ క్యాండిల్ బేస్డ్ ప్రీమియం స్ట్రాటజీ. ఇది వచ్చేసి 1 minute స్కాల్పింగ్ స్ట్రాటజీ. ఇది వచ్చేసి టాప్ అండ్ బాటమ్ ఇంట్రాడే ట్రేడింగ్ స్ట్రాటజీ. ఇది వచ్చేసి ఫిబొనాచి 1.6 స్పెషల్ ప్రీమియం స్ట్రాటజీ అనమాట. అండ్ ఇది వచ్చేసి న్యాచురల్ గ్యాస్ అల్టిమేట్ ప్రీమియం స్ట్రాటజీ. ఓకే, ఇది వచ్చేసి అన్ని ఇండెక్స్లో యూజ్ చేసుకోవచ్చు ఈ స్ట్రాటజీని. ఇది వచ్చేసి నిఫ్టీలో మోస్ట్ ప్రాఫిటబుల్ స్ట్రాటజీ అనమాట. ఇది సెన్సెక్స్లో 300 points క్యాప్చర్ చేసే స్ట్రాటజీ. ఓకే, ఇది వచ్చేసి ఎవర్ గ్రీన్ స్ట్రాటజీ. అండ్ ఇది కూడా సెన్సెక్స్కి సంబంధించిన ఇంకో స్ట్రాటజీ అనమాట. అండ్ ఇది వచ్చేసి బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన స్ట్రాటజీ. ఇది క్రూడ్ ఆయిల్కి సంబంధించిన స్ట్రాటజీ. ఇది వచ్చేసి 1 minute స్కాల్పింగ్ స్ట్రాటజీ ఇంకొకటి. ఇది 15 minutesలోనే మనం ట్రెండ్ డిటెక్ట్ చేసి బై సెల్ చేసే స్ట్రాటజీ అనమాట. దాని తర్వాత ఇది వచ్చేసి ఓల్డ్ స్ట్రాటజీ, దీన్ని యూజ్ చేసుకోవద్దండి. అండ్ ఓకే, ఇది అప్పుడు మనకి వెడ్నెస్డే బ్యాంక్ నిఫ్టీలో ఎక్స్పైరీ ఉన్న స్ట్రాటజీ అనమాట. సో మనము ఈ స్ట్రాటజీని ఇప్పుడు యూజ్ చేయం. దాని తర్వాత ఇది వచ్చేసి స్పెషల్ ప్రీమియం స్ట్రాటజీ అనమాట, వైడిటీకి సంబంధించినది. ఇది వచ్చేసి క్వీన్ బార్ ప్రీమియం స్ట్రాటజీ. ఓకే, ఇది వచ్చేసి ఓపీసీ ఎంగల్ఫింగ్ స్ట్రాటజీ. ఓకే, ఇలా మనకి 25 ప్రీమియం స్ట్రాటజీస్ అవైలబుల్లో ఉన్నాయి ఇప్పుడు చెప్పిన స్ట్రాటజీతో పాటు. ఓకే, అండ్ అలాగే మన ఛానల్లో వైటీటీ స్ట్రాటజీస్ అని చెప్పి ఫ్రీ ప్లేలిస్ట్ కూడా ఉంటుంది. దాంట్లో మీకు ఇంకా చాలా ప్రీమియం స్ట్రాటజీస్ ఉన్నాయి, అక్కడ కూడా మీరు చెక్ చేసుకోండి. ఓకే గైస్, ఈ స్ట్రాటజీని మీరు యూజ్ చేసుకోండి. చూడండి, ఈ స్ట్రాటజీ వచ్చేసి మనము ఎనీ 2 సేమ్ క్యాండిల్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎనీ 2 ఇక్కడ చార్ట్ ఉంది కదా, ఈ చార్ట్లో మనకేం కావాలంటే ఎనీ 2 సేమ్ క్యాండిల్స్ కావాలి. అది కూడా ఎప్పుడు కావాలంటే ఫస్ట్ ఫామ్ అయిన ఎనీ 2 క్యాండిల్స్ కావాలి. ఓకే, ఆ 2 క్యాండిల్స్ మనం ఐడెంటిఫై చేయాలి. ఎనీ 2 సేమ్ క్యాండిల్స్. ఓకే, ఇక్కడ చూడండి గైస్, ఇది వచ్చేసి ఫస్ట్ ఇక్కడ ఈ క్యాండిల్ ఫామ్ అయింది, ఇది గ్రీన్, ఇక్కడ ఇది గ్రీన్. ఓకే, ఈ గ్రీన్ 2 సేమ్ క్యాండిల్స్ కదా, ఈ 2 సేమ్ క్యాండిల్స్ మనకు ఫామ్ అయినాయి. దాని తర్వాత ఇక్కడ రెడ్ సేమ్ క్యాండిల్స్ ఫామ్ అయినాయి. కానీ మనకు ఫస్ట్ ఫామ్ అయిన 2 క్యాండిల్స్ కావాలి. అంటే ఈ గ్రీన్ ఈ 2 క్యాండిల్స్ని ఎప్పుడైతే నెక్స్ట్ క్యాండిల్ అంటే ఈ సెకండ్ క్యాండిల్ని ఏదైతే ఉందో ఈ మనం 2 ఐడెంటిఫై చేస్తాం కదా, ఏదర్ 2 గ్రీన్ ఏదర్ 2 రెడ్ అలా ఐడెంటిఫై చేస్తాం కదా ఫస్ట్ ఫామ్ అయినవి. ఇప్పుడు మనకు ప్రజెంట్ ఈ సినారియోలో మనకి ఫస్ట్ 2 గ్రీన్ క్యాండిల్స్ ఫామ్ అయినాయి కదా, ఈ 2 గ్రీన్ క్యాండిల్స్లో ఈ సెకండ్ గ్రీన్ క్యాండిల్ ఉంటుంది కదా, ఈ క్యాండిల్ని నెక్స్ట్ వచ్చే క్యాండిల్స్ ఎప్పుడైతే బ్రేక్ చేస్తుందో అప్పుడు మనం ఎంట్రీ తీసుకుంటాం అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే అదే క్యాండిల్ మనకు స్టాప్ లాస్ పెట్టుకుంటే మనకి మినిమం 60 to 80 points టార్గెట్ అనమాట. ఓకే, మనము 80 points పెట్టుకుందాము. ఓకే, 80 points పెట్టుకుందాం టార్గెట్. ఓకే, దాని తర్వాత మీ ఇష్టం, లేదా 1:2 ఆ విధంగా పెట్టుకోండి. ఇక్కడ చూడండి, మనకి 1:2 అయితే మనకి చాలా తక్కువ ఉంటుంది. ఓకే, 72 points, నియర్లీ 75 points అలా అనమాట. అలా క్యాండిల్ బేస్డ్ మీరు 1:2 పెట్టుకోవడం బెటర్. లేకపోయింది అనుకోండి 60 to 80 points మీరు బుక్ చేసుకునే విధంగా చూసుకోండి. ఓకే, ఇది ఈజీగా అయిపోతుంది, తొందరగా అయిపోతుంది అనమాట. ఓకే, తొందరగా అయిపోతుంది టార్గెట్. అండ్ మీరు ఎక్కువసేపు ఉండాల్సిన అవసరం కూడా లేదు, మార్కెట్ తొందరగా ఈజీగా అయిపోతుంది. ఇక్కడ చూడండి, ఫస్ట్ క్యాండిల్ మనకి ఫామ్ అయింది
గ్రీన్ ఫామ్ అయింది, దాని తర్వాత మళ్ళీ రెడ్ ఫామ్ అయింది. మనకి 2 సేమ్ క్యాండిల్స్ కావాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ గ్రీన్, ఇక్కడ గ్రీన్, 2 సేమ్ క్యాండిల్స్ ఫామ్ అయినాయి. మనకి ఫస్ట్లోనే ఇవి ఫామ్ అయినాయి. ఫస్ట్లోనే మీన్స్ వేరే 2 క్యాండిల్స్ సేమ్ క్యాండిల్స్ కంటే ముందు ఇవే ఫస్ట్ కదా. ఇప్పుడు ఈ చార్ట్లో మనకి ఫస్ట్ ఇవి ఈ 2 క్యాండిల్స్ మనకు ఫస్ట్ అనమాట. సో ఈ క్యాండిల్ని ఏదైతే సెకండ్ క్యాండిల్ ఉంటుందో ఈ సెకండ్ క్యాండిల్ని ఎప్పుడైతే బ్రేక్ చేస్తుందో అప్పుడు మనం ఎంట్రీ తీసుకుంటాం అనమాట. ఓకే, మనము ఈ క్యాండిల్ చాలా పెద్దగా ఉంది కాబట్టి మీరు హాఫ్ అయినా పెట్టుకోవచ్చు. ఓకే, ఈ క్యాండిల్లో ఈ పెద్ద క్యాండిల్లో హాఫ్ మీరు పెట్టుకుంటే ఈ విధంగా స్టాప్ లాస్ వస్తుంది. అండ్ మనకి 1:2 అయినా పెట్టుకోండి, లేకపోతే 60 to 80 పాయింట్స్ అయినా పెట్టుకోండి. ఓకే, 60 to 80 పాయింట్స్. ఇక్కడ మనకి 1:2 పైన ఇచ్చింది, నియర్లీ 127 పాయింట్స్ ఇచ్చింది. మనం అంతవరకు వెయిట్ చేయము. 60 to 80 పాయింట్స్ వచ్చిన తర్వాతనే బుక్ చేసుకుంటాం అనమాట. ఓకే, చాలా ఈజీ స్ట్రాటజీ అనమాట. మీరు యూటిలైజ్ చేసుకుని ఈ స్ట్రాటజీని యూజ్ చేసుకోండి. ఇక్కడ చూడండి గైస్, క్యాండిల్ రెడ్, దాని తర్వాత మళ్ళీ రెడ్ ఫామ్ అయింది. సో ఈ చార్ట్లో మనకి ఫస్ట్ ఫామ్ అయిన సేమ్ క్యాండిల్స్ కావాలి. ఈ సేమ్ క్యాండిల్స్ ఇక్కడ ఫామ్ అయినాయి. ఈ సెకండ్ క్యాండిల్, ఈ 2 క్యాండిల్స్లో సెకండ్ క్యాండిల్ ఏదైతే ఉంటుందో ఆ క్యాండిల్ని ఎప్పుడైతే బ్రేక్ చేస్తుందో నెక్స్ట్ వచ్చే క్యాండిల్స్ అప్పుడు మనం ఎంట్రీ తీసుకుంటాం ఇక్కడ. సో అదే క్యాండిల్ మనం స్టాప్ లాస్ పెట్టుకుంటే ఎయిదర్ 1:2 ఆర్ 60 to 80 పాయింట్స్. ఓకే, 60 to 80 పాయింట్స్. ఇక్కడ 84, 1:2కి 84 పాయింట్స్ వచ్చినాయి. మనం టార్గెట్ బుక్లో ఎవరైతే మన మెంబర్స్ ఉన్నారో ఫస్ట్ మనం ఈ వీడియోని మీరు లైక్ చేయండి. ఓకే, మనం ఎవరైతే ఈ వ్యూవర్స్ కానీ ఎవరైనా సరే ఈ వీడియోస్ ఎవరైనా చూస్తుంటే మీరు ఈ వీడియోని లైక్ చేయండి గైస్. మీరు లైక్ చేయడం నాకు చాలా ఇంపార్టెంట్. సో మీరు లైక్ చేస్తే నేను ఇలాంటి మంచి ప్రీమియం స్ట్రాటజీస్ మీకు తీసుకొస్తూనే ఉంటాను. ఓకే, ఇక్కడ చూడండి గైస్, మనము వరుసగా 3 days ప్రాఫిట్లో ఉన్నాం. లైక్ చేయడం మర్చిపోదండి గైస్. ఇక్కడ చూడండి, మనకి ఫస్ట్లోనే మనకి మళ్ళీ 2 క్యాండిల్స్ ఫామ్ అయినాయి, 2 సేమ్ క్యాండిల్స్. ఎప్పుడైతే ఈ సెకండ్ క్యాండిల్ని బ్రేక్ చేస్తుందో అప్పుడే మనం ఎంట్రీ తీసుకుంటాం. ఓకే, సెకండ్ క్యాండిల్ ఫామ్ అవుతుందో అప్పుడే మనం ఎంట్రీ తీసుకుంటాం. ఇక్కడ ఈ విధంగా మనము ఇదే క్యాండిల్ మనం స్టాప్ లాస్ పెట్టుకుంటాం. ఓకే, ఇది మీరు కొంచెం బఫర్ పాయింట్స్ 1 to 3 పాయింట్స్ పెట్టుకుంటే మీకు ఈ స్టాప్ లాస్ కూడా హిట్ అవ్వదు. సో ఈ మనం 1:2 ఆర్ 80 to 60 to 80 పాయింట్స్ మనం బుక్ చేసుకోవాలి. ఇక్కడ మార్కెట్ అంతా డౌన్ సైడే ఉంది, లేదా 1:2 బుక్ చేసుకోండి. ఓకే, ఇక్కడ 1:2 పాయింట్స్ మనకి 77 పాయింట్స్ వచ్చినాయి. సో మార్కెట్లో జస్ట్ ఎంటర్ అయితే వితిన్ 1 to 2 అవర్స్లో మీరు క్లోజ్ చేయొచ్చు అనమాట ట్రేడ్. ఓకే, ఒక్కసారి మనం ట్రేడ్ హిట్ అయితే మళ్ళీ చేయాల్సిన అవసరం ఉండదు, డే క్లోజ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు చేసుకుంటే పోతే మంత్ ఎండ్లో ఖచ్చితంగా ప్రాఫిట్లో ఉంటారు. ఓకే, మనకి 2 సేమ్ క్యాండిల్స్ కావాలి. ఫస్ట్ రెడ్ ఫామ్ అయింది, తర్వాత గ్రీన్ ఫామ్ అయింది. సో ఇవి 2 సేమ్ క్యాండిల్స్ కాదు, తర్వాత వచ్చేటివి ఏమైనా ఉంటే చూసుకుందాం. ఇక్కడ రెడ్ ఫామ్ అయింది. సో ఈ 2 మనకి మళ్ళీ వేరు ఉన్నాయి. సో ఇక్కడ మనకి 2 సేమ్ క్యాండిల్స్ ఉన్నాయి. ఓకే, సో ఎప్పుడైతే ఈ 2 సేమ్ క్యాండిల్స్లో సెకండ్ క్యాండిల్ ఏదైతే బ్రేక్ చేస్తుందో అప్పుడు మనం ఎంట్రీ తీసుకుంటాం. ఓకే, కొంచెం బఫర్ పాయింట్స్ 1 to 3 పాయింట్స్ అలా పెట్టుకుంటే ఈ విధంగా స్టాప్ లాస్ పెట్టుకోండి. ఎక్స్ట్రా స్టాప్ లాస్ మనకి ఇక్కడ ఈ క్యాండిల్ దగ్గర ఉందనుకోండి, ఒక 3 to 5 పాయింట్స్ మనం అట్లా పెట్టుకుంటే బఫర్గా మీకు స్టాప్ లాస్ హిట్ అవ్వదు, టార్గెట్ ఈజీగా రీచ్ అయిపోతుంది. 1:2 పెట్టుకోండి, లేదా 60 to 80 పాయింట్స్. ఓకే, 60 to 80 పాయింట్స్. ఇప్పుడు వరకు మనము 7 ట్రేడ్స్ తీసుకుంటే వరుసగా 7 ట్రేడ్స్ మనం ప్రాఫిట్లో ఉన్నాం. ఓకే, సో ఈ వీడియో మీరు లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నాకు క్లారిటీ వస్తుంది అనమాట. సో ఇలాంటి మంచి ప్రీమియం స్ట్రాటజీస్ మళ్ళీ తీసుకురావడానికి నాకు యూజ్ అవుతుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఇలాంటి మంచి ప్రీమియం స్ట్రాటజీస్తో మళ్ళీ మేము ముందుంటాను. యువర్ తెలుగు ట్రేడర్ YTT. థ్యాంక్ యూ సో మచ్ గైస్. మన ఛానల్కి సంబంధించిన స్ట్రాటజీస్ ఉన్నాయి కదా, ఎవరైతే జాయిన్ బటన్ క్లిక్ చేస్తారో ఈ జాయిన్ బటన్ క్లిక్ చేసిన వారికి ఇక్కడ చూడండి 25 ప్రీమియం స్ట్రాటజీస్ అవైలబుల్ ఉన్నాయి. ఇంతకుముందే మీకు చెప్పాను కదా గైస్, ఇది వచ్చేసి ఇండెక్స్ చార్ట్ అవసరం లేకుండా, బ్యాంక్ నిఫ్టీ ఆర్ నిఫ్టీ ఉంది కదా, ఆ ఇండెక్స్ చార్ట్ అవసరం లేకుండా డైరెక్ట్గా మనము ఆప్షన్ ప్రీమియమ్స్లో బై సెల్ చేసే స్ట్రాటజీ అనమాట. డైరెక్ట్గా మనం బై చేసే స్ట్రాటజీ అనమాట. ఓకే, ఇది వచ్చేసి ఆప్షన్ బయింగ్ ప్రీమియం స్ట్రాటజీ. ఓకే, దాని తర్వాత ఇక్కడ చూడండి గైస్, టాప్ సీక్రెట్ పుల్ బ్యాక్ స్ట్రాటజీ అనమాట. దాని తర్వాత యూని డైరెక్షనల్ ట్రేడింగ్ స్ట్రాటజీ. దాని తర్వాత ఇది వచ్చేసి కుంభస్థలం బద్దలు కొట్టే ట్రేడింగ్ స్ట్రాటజీ. ఈ స్ట్రాటజీకి ఈ నేమ్ ఎందుకు పెట్టామో ఈ స్ట్రాటజీ చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది. అండ్ దాని తర్వాత ఇక్కడ చూడండి గైస్, ఫిక్స్డ్ రేంజ్ వాల్యూ ప్రొఫైల్ స్ట్రాటజీ, అల్టిమేట్ యూనిక్ 30-minute స్ట్రాటజీ, కాంబో స్ట్రాటజీ ఫర్ ఆల్ ఇండెక్స్, వోల్టైలిటీ ఆర్ కన్సల్టేషన్ స్ట్రాటజీ. దాని తర్వాత బెస్ట్ క్యాండిల్ బేస్డ్ ప్రీమియం స్ట్రాటజీ. ఇది వచ్చేసి 1 minute స్కాల్పింగ్ స్ట్రాటజీ.
ఇది వచ్చేసి టాప్ అండ్ బాటమ్ ఇంట్రాడే ట్రేడింగ్ స్ట్రాటజీ. ఇది వచ్చేసి ఫిబొనాసి 1.6 స్పెషల్ ప్రీమియం స్ట్రాటజీ అనమాట. అండ్ ఇది వచ్చేసి న్యాచురల్ గ్యాస్ అల్టిమేట్ ప్రీమియం స్ట్రాటజీ. ఓకే, ఇది వచ్చేసి అన్ని ఇండెక్స్లో యూజ్ చేసుకోవచ్చు ఈ స్ట్రాటజీని. ఇది వచ్చేసి నిఫ్టీలో మోస్ట్ ప్రాఫిటబుల్ స్ట్రాటజీ అనమాట. ఇది సెన్సెక్స్లో 300 పాయింట్స్ క్యాప్చర్ చేసే స్ట్రాటజీ. ఓకే, ఇది వచ్చేసి ఎవర్ గ్రీన్ స్ట్రాటజీ. అండ్ ఇది కూడా సెన్సెక్స్కి సంబంధించిన ఇంకో స్ట్రాటజీ అనమాట. అండ్ ఇది వచ్చేసి బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన స్ట్రాటజీ. ఇది క్రూడ్ ఆయిల్కి సంబంధించిన స్ట్రాటజీ. ఇది వచ్చేసి 1 minute స్కాల్పింగ్ స్ట్రాటజీ ఇంకొకటి. ఇది 15 minutesలోనే మనం ట్రెండ్ డిటెక్ట్ చేసి బై సెల్ చేసే స్ట్రాటజీ అనమాట. దాని తర్వాత ఇది వచ్చేసి ఓల్డ్ స్ట్రాటజీ, దీన్ని యూజ్ చేసుకోవద్దండి. అండ్ ఓకే, ఇది అప్పుడు మనకి వెడ్నెస్డే బ్యాంక్ నిఫ్టీలో ఎక్స్పైరీ ఉన్న స్ట్రాటజీ అనమాట. సో మనము ఈ స్ట్రాటజీని ఇప్పుడు యూజ్ చేయం. దాని తర్వాత ఇది వచ్చేసి స్పెషల్ ప్రీమియం స్ట్రాటజీ అనమాట, వైడిటీకి సంబంధించినది. ఇది వచ్చేసి క్వీన్ బార్ ప్రీమియం స్ట్రాటజీ. ఓకే, ఇది వచ్చేసి ఓపీసీ ఎంగల్ఫింగ్ స్ట్రాటజీ. ఓకే, ఇలా మనకి 25 ప్రీమియం స్ట్రాటజీస్ అవైలబుల్లో ఉన్నాయి ఇప్పుడు చెప్పిన స్ట్రాటజీతో పాటు. ఓకే, అండ్ అలాగే మన ఛానల్లో వైటీటీ స్ట్రాటజీస్ అని చెప్పి ఫ్రీ ప్లేలిస్ట్ కూడా ఉంటుంది. దాంట్లో మీకు ఇంకా చాలా ప్రీమియం స్ట్రాటజీస్ ఉన్నాయి, అక్కడ కూడా మీరు చెక్ చేసుకోండి. ఓకే గైస్, ఈ స్ట్రాటజీని మీరు యూజ్ చేసుకోండి.